మీరు మూడోసారి అధ్యక్షుడు కావాలని భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. మీరు ఆ విషయంలో నిశ్చయంగా ఉన్నారా? అందరూ అదే అడుగుతున్నారు. మీకు కూడా తెలిసిన విషయమే. ఇక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. పోటీ చేయడం నాకు ఇష్టమే, కానీ చట్టం అనుకూలంగా లేదు. అయినా నా మీద ఒత్తిడి పెరుగుతూనే ఉంది. ఈ రోజు రాత్రి కూడా 2028 అనే ఒక కార్యక్రమం ఉంది. విన్నారుగా, ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం సెలవిచ్చారు. వచ్చే ఎన్నికల్లో అంటే 2028లో పోటీ చేయాలని తెగ ఉబలాట పడుతున్నారట. పాపం చట్టమే ఆయన్ను అడ్డుకుంటోందట. 2028 ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో పోటీ చేయాలని చాలామంది కోరుకుంటున్నారని, కానీ ఏం చేస్తాం, అమెరికాలా అందుకు ఒప్పుకోవడం లేదు కదా అని సర్ది చెబుతున్నానని అంటున్నారు ట్రంప్. ఏదో ఒక్కసారి కాదు, చాలా సందర్భాల్లో ఆ మాటకొస్తే కావాలనే ఆ ప్రస్తావన తీసుకువచ్చి మరీ ఇదే ముక్క చెబుతున్నారాయన. పైగా ప్రెస్ మీట్స్లోనే ఈ కామెంట్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే సంథింగ్ ఈజ్ ఫిషీ అనిపిస్తోంది కదా. ఇప్పటికే 2 సార్లు ప్రెసిడెంట్గా ఉన్న ఆయన మరోసారి పోటీ చేసేందుకు వీలుంటుందా? అమెరికా చట్టం స్ట్రాంగ్గా ఉంది అని ఆయన ఎందుకన్నారు? అసలు ట్రంప్ మాటల్లోని మతలబేంటి? డీకోడ్ చేసి చూద్దాం. సాధారణంగా ఏదైనా విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెబుతుంటే ఏమనుకుంటాం? అయితే చాదస్తమని కొట్టిపారేస్తాం, లేదా వ్యూహం ఉందేమో అనుకుంటాం. 2028 ఎలక్షన్స్ గురించి ట్రంప్ చేస్తున్న కామెంట్స్ను గమనిస్తే అది ఓ స్ట్రాటజీ లాగానే కనిపిస్తుంది. అమెరికాలోని చట్ట ప్రకారం చూసుకుంటే 2 సార్లు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి మూడోసారి ప్రెసిడెంట్గా ఉండేందుకు వీలుండదు. అయితే ఓసారి NBC న్యూస్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ట్రంప్ను దీని గురించే క్వశ్చన్ అడిగారు రిపోర్టర్. మీరు పదే పదే థర్డ్ టర్మ్ గురించి మాట్లాడుతున్నారు, అదెలా సాధ్యమవుతుంది అని అడగ్గా, నన్ను చాలామంది ఇదే ప్రశ్న అడుగుతున్నారు, ఇప్పుడప్పుడే దీనిపై సమాధానం చెప్పలేను అని అన్నారు ట్రంప్. అంతేకాదు, మూడోసారి పోటీ చేస్తారా అని అడిగితే ఐఎమ్ నాట్ జోకింగ్, ఐఎమ్ ఫోకస్డ్ ఆన్ కరెంట్ అని పక్కాగా చెప్పారాయన. ఈ కామెంట్స్ని బట్టి చూస్తే ఇప్పటి నుంచే ట్రంప్ హింట్ ఇస్తున్నారని అనుకోవచ్చేమో. ఇక వీటన్నింటికి తోడు మొన్నీ మధ్య జస్ట్ కిడ్డింగ్ అనే క్యాప్షన్తో సోషల్ ట్రూత్లో ఓ ఫోటో పెట్టారు ట్రంప్. అందులో ట్రంప్ 2028 అని ఉంది. అంటే ముందు నుంచే అందరినీ సైకలాజికల్గా ప్రిపేర్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ట్రంప్ ఇలా హింట్స్ ఇస్తున్నారు, బాగానే ఉంది. మరి అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది? ఆయన మూడోసారి పోటీ చేసేందుకు అర్హత ఉంటుందా? ఇది తెలియాలంటే అక్కడి రూల్స్ ఏంటో తెలుసుకోవాలి. అక్కడి కాన్స్టిట్యూషన్లో 22వ సవరణ ప్రకారం ఓ వ్యక్తి 2 సార్లకు మించి అమెరికాకు అధ్యక్షుడిగా ఉండేందుకు వీలు లేదు. ఈ లెక్క ప్రకారం చూస్తే ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ 2016 ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో విన్ అయ్యారు. 2017 తొలిసారి అమెరికా ప్రెసిడెంట్గా డ్యూటీ ఎక్కారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో మళ్లీ గెలిచి 2025లో రెండోసారి ప్రెసిడెంట్ అయ్యారు. మధ్యలో జరిగిన 2020 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. మధ్యలో ఇలా బ్రేక్ వచ్చినా సరే లాజికల్గా చూస్తే ఇప్పటికే 2 టర్మ్స్ పూర్తి చేసుకున్నట్టే లెక్క. అంటే అక్కడి రాజ్యాంగం ప్రకారం మూడోసారి ప్రెసిడెంట్ రేస్లో ఉండేందుకు ఎలిజిబిలిటీ ఉండదు కాక ఉండదు. అమెరికా ఫస్ట్ ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్ 1789 నుంచి 1797 వరకు 2 సార్లు అంటే దాదాపు 8 సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తర్వాత తనంతట తానే ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆ సమయానికి మూడోసారి పోటీ చేయకూడదన్న నిబంధన లేనేలేదు. అయినా ఆయన మళ్ళీ పోటీ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక ఆ తర్వాత వచ్చిన ప్రెసిడెంట్లు జార్జ్ వాషింగ్టన్ రూట్లోనే నడిచారు. అంటే మూడోసారి పోటీ చేయకుండా స్వచ్ఛందంగానే దూరంగా ఉన్నారు. కానీ 1933లో ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అప్పటి నుంచి వరుసగా 1945 వరకు 4 సార్లు అధ్యక్షుడిగా కొనసాగారు. అంటే అప్పటి వరకు ఉన్న రూల్ను బ్రేక్ చేశారు రూజ్వెల్ట్. 1945లో ఈయన చనిపోయిన తర్వాత 1947లో అమెరికా కాంగ్రెస్ రాజ్యాంగ సవరణ చేయగా 1951 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఈ సవరణ చేయడానికి కొన్ని కారణాలున్నాయి. ఒకే వ్యక్తి ఇలా ఏళ్ల పాటు అధ్యక్షుడిగా ఉంటే పరిపాలన ఏకపక్షంగా మారడమో లేదా నియంతృత్వం పెరగడమో అవుతుందన్నది అప్పట్లో వినిపించిన వాదన.
అప్పుడప్పుడు ప్రభుత్వాలు మారుతుంటేనే కొత్త ఆలోచనలు వస్తాయి, పరిపాలనా విధానం మారుతుంది. అలా కాకుండా రొటీన్ పరిపాలన కొనసాగితే పొలిటికల్గా బ్యాలెన్స్ తప్పే అవకాశం ఉంటుంది. చెప్పాలంటే కేవలం ఒకే ఒక పార్టీ పొలిటికల్ పవర్గా ఎదగడం కాకుండా అన్నింటికీ స్పేస్ ఇవ్వాలని ఈ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. ట్రంప్ ఇప్పటి వరకు 2 సార్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు టార్గెట్ 2028 అంటున్నారు. అంటే ఆ ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఫీల్డ్ సెట్ చేసుకుంటున్నారు. అయితే ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలి. ఇప్పటికే 2 సార్లు ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి 2028లో పోటీ చేస్తే అది 3వసారి అవుతుంది. కానీ ట్రంప్ లెక్క మాత్రం వేరే. 2016, 2024 ఎన్నికల్లో గెలిచారు. మధ్యలో 2020లో బైడెన్ చేతిలో ఓడిపోయారు. కానీ ఆయన గురించి తెలిసిందేగా, కింద పడినా నాదే పై చెయ్యి అనే రకం. 2020లో కూడా నైతికంగా తానే గెలిచానని, కానీ రిగ్గింగ్ చేసి బైడెన్ విజయం సాధించారని ట్రంప్ చెబుతున్న మాట. ఇలా చాలాసార్లు అన్నారు. లాజికల్గా చూస్తే 2028 ఎన్నికల్లో పోటీ చేయడం 3వసారి అయినా ట్రంప్ లెక్క ప్రకారం 4వసారి అవుతుందన్న మాట. ట్రంప్ 3వసారి పోటీ చేయాలంటే ప్రస్తుతం ఉన్న రాజ్యాంగ సవరణ అసలు ఒప్పుకోదు. మరి అందుకున్న ఓ ఆప్షన్ రాజ్యాంగంలో మార్పులు చేయడం. ఇలా చేయాలంటే కాంగ్రెస్లోని 2 సభల్లో 3/2 మెజారిటీ కావాలన్నది ఓ అంచనా. అంతేకాదు 300 రాష్ట్రాలు ఆమోదం తెలిపాలి. కానీ ఇది సాధ్యం కాకపోవచ్చు. ఇక రెండో ఆప్షన్ ఏంటంటే వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికవడం. ఒకవేళ అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి రాజీనామా చేస్తే అప్పుడు వైస్ ప్రెసిడెంట్ పదవి నుంచి ప్రెసిడెంట్ పదవిలోకి మారడం. అయితే అమెరికా రాజ్యాంగంలోని 12వ సవరణ ప్రకారం అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అనర్హుడైన వ్యక్తి వైస్ ప్రెసిడెంట్గా ఉండేందుకు వీల్లేదు. ఇక చివరిగా ఉన్న లూప్ హోల్ ఏంటంటే ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్గా ఉన్న జేడీ వాన్స్ 2028 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే ఆ తర్వాత ఆ పదవి నుంచి తప్పుకొని ట్రంప్కు ఆ పదవి కట్టబెట్టడం. ఇదే విషయాన్ని ఓ రిపోర్టర్ అడగ్గా ట్రంప్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. దట్స్ వన్ మెథడ్ బట్ దెర్ ఆర్ అదర్స్ టూ అన్నారు. ఇది ఒక ఆప్షన్ మాత్రమే, కానీ 3వసారి పోటీ చేసేందుకు మరెన్నో దారులున్నాయని చాలా ఖచ్చితంగా చెప్పారు. అంటే బ్యాక్గ్రౌండ్లో ఆయన ఏదో ప్లాన్ చేస్తున్నారని మాత్రం క్లియర్గా అర్థమవుతోంది. చూడాలి మరి ట్రంప్ ముందు ఏం చేస్తారో. ఇది ఇవాల్టి ఎక్స్ప్లెయినర్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం కీప్ ఫాలోయింగ్.